Welcome to the Indian Firebrand TV. There are so many news happens every day. దానికి మెయిన్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ వాళ్ళు వాగుతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ హైలైట్స్ అన్ని కట్ చేసి యూట్యూబ్లో పెట్టి దేర్ ఆల్సో కంపీటింగ్ సోషల్ మీడియా ఛానల్స్. ఇవన్నీ కలిసి యాక్చువల్గా ఇప్పుడు మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ఏంటి మేజర్గా జరుగుతుంది, మహాకుంభ మేళ అనేది ఒక పెద్ద స్నానాలు చేసే ఒక యజ్ఞం. సాధువులతో పాటు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఒకసారైనా అక్కడికి వెళ్ళి ఆ మహాకుంభ మేళలో స్నానం చేసి ఒకసారి ములిగి పాపాలు పోగొట్టుకుని రావాలనే ఉద్దేశంతో అందరూ వెళ్తున్నారు. కొంతమంది బస్సుల్లో వెళ్ళొద్దు, అది నేను కూడా చెప్పేస్తున్నాను. బస్సుల్లో వస్తే 20 kilometers బ్లాక్ అయిపోతుందట రోడ్స్. సో ద బెస్ట్ జర్నీ ఫర్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఒక లెవెల్ వరకు అందరికీ ట్రైన్ ఈజ్ ద బెస్ట్ అంట. ఆఫ్టర్ ఫ్లైట్ అందరికీ ఫ్లైట్ లేవాలని చెప్పకూడదు కాబట్టి ట్రైన్ ఈజ్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు మహాకుంభ మేళ అని చెప్పేసి. సో అలాగే వెళ్తుంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళే పెట్టారు. యాక్చువల్గా చాలా బాగుంది. యాక్చువల్గా కరెక్ట్ గైడెన్స్, సంబడి హస్ టు గైడ్. వెళ్ళిన వాళ్ళకి తెలుసు వెళ్ళిపోయింది. ఒక 20 kilometers బ్లాక్ అయిపోయింది రోడ్స్. సొంత కారులో అసలు రావద్దన్న, ఏదైనా ఒకటే బ్లాక్ ఒక చోట హాల్ట్ అయిపోతేనే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడేంటి అక్కడ ప్రపంచంలో అన్ని చోట్ల ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ హిందూయిజం కానీ రిలీజియస్ రైట్స్ లాంటివి జరుగుతున్నప్పుడు వాటికి ఎగెయినెస్ట్గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదా అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఇప్పుడు మనం మెయిన్లీ ఒక 2-3 న్యూస్లో నిలబడ్డ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. అమితాబ్ బచ్చన్ ప్లస్ జయా బచ్చన్ ప్లస్ అభిషేక్ బచ్చన్ ప్లస్ ఐశ్వర్య రాయ్ ప్లస్ ఇప్పుడు వార్తల్లో నిలబడ్డ ఆరాధ్య, లాస్ట్ అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. సో ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ ఆరాధ్య గురించి. అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ ఇప్పటి వరకు వాళ్ళ న్యూస్లో ఉన్నది సరిపోక వాళ్ళ మీద పాపం సోషల్ మీడియాలోనూ ఆరాధ్యకి ఏదో డిసీజ్ వచ్చినట్టు, ఆరాధ్య వాజ్ హాస్పిటలైజ్డ్ అని, ఆరాధ్య నో మోర్ అని, అంటే పోయిందని, ఇలాగ బట్టి ఎవరికి బాధ ఉండదు. యాక్చువల్గా సోషల్ మీడియాలో కూడా హద్దులు మీరిపోయి ఏదో విధంగా వ్యూయర్షిప్ కావాలి కాబట్టి డిఫరెంట్ తమ్లైన్స్. ఇప్పుడు నేను చెప్పే కూడా నా ఛానల్ వరకు నేను తమ్లైన్ పెడతాను, కానీ మిగతా ఛానల్కి నేను తమ్లైన్ పెట్టలేను. బికాజ్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇష్టం అది. నేను అందుకే అంటాను అనమాట. తమ్లైన్ చూసిన కొంతమంది ఫోన్ కొనుక్కునే ఫిల్మ్ స్కూల్లో నెంబర్లు దొరుకుతాడని వాళ్ళు నన్ను తిట్టడం మొదలుపెట్టారు కొంతమంది. తమ్లైన్ నా సొంతం కాదు, లోపలికి వెళ్ళి చూడండి అని. అంతకంటే ఏం చెప్తాను నేను, ఒక్కొక్కసారి ఎత్తదు. ఎలాగా టెలికమ్యూనికేషన్ అంటే ఫోన్లు ఎత్తవద్దు, లాట్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు ఇవి కూడా ఎత్తకుండా మెసేజ్ పెట్టమని అడుగుతాం. ఏం చేస్తాం? తిట్టినది కాదు, ఓకే, అతను బాధ కలిగితే తిట్టి ఉంటాడు. ఆ పైన తమ్లైన్ ఒకవేళ వాళ్ళ స్టార్కి ఎగెనిస్ట్గా ఉంటుందో వాడు ఎలా పెడతారు, రకరకాలు పెడతారు, అవి చూసి వస్తారు కాబట్టి. ఆ విధంగా అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ మీద చాలా ఘోరంగా ఆరాధ్య అనే అమ్మాయి ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది. అమ్మాయి బ్యూటిఫుల్గా తయారు చేస్తారు. ఆ అమ్మాయి చనిపోయిందని ఇలా రకరకాలు పెడితే ఢిల్లీ కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. సో కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ఎవరెవరైతే ఈ లోగాలు డిలీట్ చేసినా కూడా రిట్రైవ్ చేసి ఎవరెవరైతే ఏ యూట్యూబ్ ఛానల్స్ చేసినాయో వాళ్ళందరినీ పట్టుకుని లోపలేసామన్నారు. సో దే హ్యావ్ టేకెన్ ఎ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట, డెసిషన్స్. తప్పు కదా, దట్టు సెలబ్రిటీ కాకపోయినాను కూతురు అన్నది ఎవరికైనా కూతురే. దట్టు వీళ్ళ ఫ్యామిలీ టాక్ బరడ్ వరకు విడాకులు అన్నారు. మేము కూడా ఎవడో చెప్తే భాగ్యం. ఎన్నిటితో పాటు సరిపోగా ఆ అమ్మాయి నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిని చనిపోయిందంటే తప్పు కదా అది. సో అదొకటి. తర్వాత అది పక్కన పెడితే దట్ హెస్ బీన్ ఆల్మోస్ట్ ఒక కొలిబికి వచ్చింది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత, డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళారు కోర్టుకి. దాని తర్వాత కోర్ట్ హెస్ గివెన్ కైండ్ ఆఫ్ ఆర్డర్, అరెస్ట్ అని చెప్పి. అరెస్ట్ అంటే బ్రింగ్ దెమ్ అని. సో నెక్స్ట్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఏ యాడ్ ఇచ్చిన చేస్తాడు. కౌన్ బనేగా కరోడ్పతి, ఆయనకి ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తూ ఉంటారు వాళ్ళు. అది అలా జరుగుతూనే ఉంటుంది. ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ స్టార్ ఆఫ్ ద వరల్డ్ అనొచ్చు. ఎందుకంటే ఆయనకి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏబీసీలు అని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ పెట్టి మునిగిపోయి లాస్ట్లో మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టుగా వచ్చింది కౌన్ బనేగా కరోడ్పతి. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు. నౌ ఈజ్ గోన్ టు ద పీక్ అండ్ హీ ఈజ్ వెరీ హెల్దీ ఆల్సో. We wish him to be healthy only. And he is very humorous. గుజరాత్ టూరిజంకి ఇవన్నీ చేసుకుంటూ ఈజ్ వైలింగ్ అవే హిస్ బ్యూటిఫుల్
లాస్ట్ బోనస్ డేస్ అంటారు. విశ్వనాథ్ గారు అనేవారు లాస్ట్లో ఎప్పుడైనా చూడడానికి ఆయన పుట్టినరోజుకి వెళ్ళేవాడిని, నా పుట్టినరోజుకి ఆయన వెళ్ళినప్పుడు ఒకసారి అన్నారు, గీతా కృష్ణ దీస్ ఆర్ ఆల్ మై బోనస్ డేస్ అని. ఎవ్రీ డే ఇస్ ఏ బోనస్ డే అని. ఇది ఎప్పుడే అన్నారు ఆయన 89 సంవత్సరాలు ఎప్పుడు అన్నారు ఈ మాట. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ లివ్డ్ ఫర్ అనదర్ 4 years. సో కరెక్ట్ పడుకున్న తర్వాత మీరు గోయింగ్ టు గెటప్ ఆర్ నాట్ తెలియదు. అది అప్పుడెందుకు ఈ జనరేషన్ ఇప్పుడే అనుకున్నాం. 55-60లోనే అనుకునే వయసు వచ్చేసింది. ఆ పరిస్థితులు వచ్చేసింది. బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్, బికాస్ ఆఫ్ ద మోస్ట్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తినేసి. సో ఆయుష్ తగ్గిపోయింది. ఆయన వెరీ డిసిప్లైన్ పర్సన్ కాబట్టి ఆయన ఆ రోజుల్లో అలా అన్నాడు. అన్నట్టుగానే గాడ్ హెస్ బ్లెస్డ్ అనదర్ 4 years అన్నాడు. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ కూడా ఈజ్ ద సేమ్ టైమ్ నౌ, ద సేమ్ 80++లో ఎందుకు వెళ్తున్నాడు? బికాస్ ఈ స్టిల్ పరిగెట్టగలనని చెప్పడం కోసం ఆయన కోసం స్పెషల్ ప్లాట్ఫామ్ వేశారు కౌన్ బనేగా గారు. రబ్బర్ స్ట్రిక్ట్ ప్లాట్ఫామ్ మీద పరిగెట్టుకుంటూ వస్తారు. వెరీ వెరీ డిఫికల్ట్. చూడడానికి చాలా బాగుంటుంది, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఈ హ్యాస్ ద స్ట్రెంత్, గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హెల్త్. సో అదే అమితాబ్ బచ్చన్ గారి గురించి. ఇంకా జయాబాద్రి సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ని గెలిచిన రాజ్యసభ మెంబర్కి పార్లమెంట్కి రాజ్యసభ మెంబర్ ఆవిడ. ఆవిడ అప్పుడప్పుడు మరి మోడీ గారికి ఆ బీజేపీకి చొరకలు వేయకపోతే పొలిటికల్ ఇది కష్టం అని చేత ఒక సెలబ్రిటీ గాను, ఒక స్టార్ గాను, స్టార్స్ వైఫ్ గాను, బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా ఆయన వైఫ్ గాను, బై మదర్ గాను, బై మదర్ లా గాను, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఆవిడ ఒక నిజాన్ని చెప్పింది. ఆ నిజాన్ని ఎలా చెప్పింది? మోడీ గారికి, బీజేపీకి, ఆర్ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, విఎస్పికి అండ్ ఆర్ఎస్ఎస్కి అందరికీ చొరకేసినట్టుగానే ఈ మహాకుంభమేళ జరుగుతుంది. ఒక విఐపీలకు ఒకటే మీరు సెపరేట్గా తీసుకెళ్ళి వాళ్ళకి సెపరేట్ ఘాట్ పెట్టి అక్కడ స్నానాలు చేయించినట్టు పెడుతున్నారు. లక్షల మంది వెళ్తున్నారు. చేసిన చోటే స్నానం చేయటం. ఐ ఆల్సో హ్యావ్ దట్ ఫీలింగ్, బట్ ఐ నెవర్ కామెంట్. బికాస్ గోదావరి పుష్కరాలు కూడా అలాగే అనుకుని ఉండే, కృష్ణా పుష్కరాలు కూడా వెళ్ళాను నేను. వెళ్ళినా కూడా ఐ యూస్ టు ఫీల్ దట్. కాకపోతే ఇంకా చాలా పెద్దది కాబట్టి చాలా ఘాట్స్ ఉంది. సో ఆ విధంగా ఇక్కడ ఉంటాయి. బట్ ఇక్కడ జనం ఎక్కువైపోవడం వల్ల, సందేహం ఎక్కువైపోవడం వల్ల చేసిన చోటే చేయడం, ఒక పక్కన శవాలని కాల్చేసి అతను పాడేయటం, ఇవన్నీ కూడా కవరప్ చేసి ఓన్లీ విఐపీగా జరుగుతున్న ఒకటే. ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు, మినిస్టర్ వెళ్తున్నప్పుడు, స్టీవ్ జాబ్స్ వైఫ్ వెళ్తున్నారు, యాపిల్ స్టీవ్ జాబ్స్ వైఫ్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ విఐపీ ట్రీట్మెంట్లో వెళ్ళారు కాబట్టి సరిపోయింది. అలా వెళ్తేనే ఆవిడకి వ్యాధి వచ్చింది బాబు. షీ ఫెల్ సిక్. సో ఆవిడ పేరు కూడా మార్చుకున్నారు, స్టీవ్ జాబ్స్ వైఫ్. హస్బెండ్ కోరిక మేరకు వచ్చి హిందూగా మారి, సో షీ హాజ్ కమలా అని పేరు మార్చుకుని, విత్ ఆల్ దిస్ దోస్ థింగ్స్ హ్యాపెండ్. ఇప్పుడు ఈవిడ పార్లమెంట్ మీద సెషన్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి ఆవిడ మాట్లాడింది అనుకుంటే వాగిందని ఎందుకన్నారు మనవాడు, అది అగెయిన్స్ట్ హిందూ ధర్మ అని చెప్పేసి. మరి యాక్చువల్గా ఇట్ ఈస్ డెఫినెట్లీ వాట్ ఎవర్ షీ సెడ్ ఇది అక్కడ జరుగుతుంది. ఇలాగే జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడో డెడ్ బాడీ నుంచి వచ్చిన వాటర్ వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్లో వీళ్ళు అక్కడక్కడే స్నానం చేసి ఫుల్లీ కంటామినేటెడ్ అయిపోయిందని, కలుషితం అయిపోయిన ఆ నీళ్ళలో స్నానం చేస్తారు చాలామంది, లక్షల కొద్దీ భక్తులు. దీన్ని కవరప్ చేస్తారంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అని గవర్నమెంట్కి చురకేస్తుంది. యాక్చువల్గా నిజం చెప్తే నమ్మరు, నిజం చెప్తే నిష్ఠూరం అని అనిపిస్తుంది. కానీ కొంతవరకు కరెక్ట్, కొంతవరకు చాలా వరకు కరెక్ట్. మరి ఏం చేయమంటారంటే అందరికి వీపీ ట్రీట్మెంట్ అంటే సంథింగ్ యాజ్ చూపుతున్నా హైటెక్ లెవెల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని ఈ మహాకుంభమేళ జరిగే ముందు నేను చదివాను. సెక్యూరిటీ కోసం పిల్లలు తప్పిపోయినా, పెద్దవాళ్ళు తప్పిపోయినా, డెమెన్షియాలో ఉన్న ముసలివాళ్ళు తప్పిపోయినా వాళ్ళు ఎలా పట్టుకోవాలనే ఈ సిస్టమ్స్ అంతా కెమెరాస్ వల్ల వాటి వల్ల మొత్తం చాలా వరకు మార్చారు. కానీ ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ ఆఫ్ 140 crores జనాభా కాబట్టి ఇక్కడ ఎంతమంది వస్తారో, ఎక్స్పెక్టెడ్ పీపుల్ ఎంతమంది వస్తారో, అక్కడ కొంతమంది అక్కడక్కడ ఫ్రీ అన్నదానం చేస్తారు, డబ్బున్న వాళ్ళందరూ పెట్టి పుణ్యం వస్తారు. డెఫినెట్గా ఎన్ని పెట్టినా కూడా ఆ జన సముద్రం చూసేటప్పటికి స్నానం చేసేవాళ్ళు గోదావరి లాంటిది, జనం వచ్చే సముద్రం లాంటి వాడు ఎలా సరిపోతుంది? గోదావరి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళగలదు కానీ సముద్రం వచ్చి నదిలోకి వెళ్ళలేదు కదా.
దట్ వాజ్ ద కంటామినేటెడ్ వాటర్ కేమింగ్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్ అని ఆవిడ అంది. ఇంత పొయిటిక్గా ఎంత ఉపమానం చెప్పడం లేదు కానీ కంటామినేటెడ్ వాటర్లో జరుగుతున్న దాన్ని కవరప్ చేస్తారు. ఈ విఐపీలు వెళ్ళే దారులకి వాళ్ళు ఎవరికీ తెలియకుండాను. మరి అది కరెక్టే. ట్రంప్ ఇంత మోసం చేసి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నాడు. వాడి కూతురు వచ్చినప్పుడు గుజరాత్లో గోడలు కట్టేసారు, స్లమ్స్ కనపడుకుంటున్నారు. అతి అనమాట మనం అతి వినయం దూరత లక్షణం లాగా. వై ఆల్ దిస్ హౌ ఎవర్ వీఆర్ దేర్, వాట్ ఎవర్ వీఆర్ గుడ్. మనం ఎక్కడెక్కడైతే గొప్ప అక్కడే గొప్ప. కొద్ది తెచ్చి పెట్టుకోలేక కదా సడన్ కదా అక్కడికక్కడే కవరప్ చేస్తే ట్రంప్ గాడికి తెలియదా, ట్రంప్ కూతురు తెలియదా వాట్ ఈజ్ ఇండియా అని. గూగుల్లో కొడితే వస్తుంది. గూగుల్లో కొడితే అసలు వీళ్ళు గోడ ఎందుకు కడుతున్నా కూడా వచ్చేస్తుంది. ఇది ఆల్ నాన్ సెన్స్ యాక్చువల్గా. బట్ ఈవిడ ఈ సందర్భంలో ఈ మహాకుంభమేళా జరుగుతున్న ఈ పుణ్య కార్యక్రమం గురించి ఇలా అనకూడదని అందరూ ఒకడైతే ఆడెవడ పెట్టాడు, హిందీలో పెట్టాడు అనమాట. నువ్వు ఇప్పుడు హిందీలో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఉంటారు. అది నువ్వు ఇంతవరకు సైజులోనే పొట్టు అనుకున్నావు, నీ బుద్ధి కూడా ఇంత పొట్టా ఆ టైంలో ఇష్టం. ఇప్పుడు ఏం మాట్లాడింది అనేది కూడా వినాలి. కాకపోతే ఎందుకు మాట్లాడింది అనే దాని వెనక కుట్రపూరిత స్వభావం ఉంది. బికాజ్ దే ఆర్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ యోగి ఉత్తరప్రదేశ్లో. దట్ మీన్స్ దే ఆర్ అగెయిన్స్ట్ బీజేపీ. అలా మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. మరి నిజం డెఫినెట్గా ఉంది. నేను నిజమే మాట్లాడతాను కాబట్టి నిజం ఉంది. కానీ ఆవిడని తిట్టినట్టు కాకుండా తిడతారు సోషల్ మీడియా. రేపేరుని కూడా తిడతారండి. కాబట్టి చాలా కరెక్ట్గా చెప్పింది. కానీ చెప్పడం వెనకాల అంతరార్థం మటుకు గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడానికే. దట్ యూ మస్ట్ అండర్స్టాండ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.